హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ 1047. గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో మన దగ్గర శైలేంద్ర ఉండి కాలేజీకి రమ్మంటాడు. మీరు రాకపోతే పనులన్నీ అక్కడే ఆగిపోతాయి, ఖచ్చితంగా రావాల్సిందే అని శైలేంద్ర అడుక్కుంటాడు. నేనే కదా ఆ పదవి తీసుకుంది, ఇప్పుడు నాకు రావాలని లేదు అని మను అంటాడు. అలా అనొద్దు. అప్పుడు కాలేజీకి వచ్చి 50 కోట్లు ఇచ్చి కాపాడారు అని శైలేంద్ర అంటాడు. ఎందుకు రమ్మంటున్నావ్? దాంతో మను అదోలా చూస్తే భయపడిపోయిన శైలేంద్ర, ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి, మీరు రాకుంటే కాలేజీ చాలా సమస్యల్లో పడుతుంది. నేను మిమ్మల్ని అలా అన్నాననే రావట్లేదు అనుకుంటా. ఇంకోసారి మీ తల్లిదండ్రుల గురించి అడగను. అప్పుడు ఏదో క్యూరియాసిటీగా అన్నాను అని శైలేంద్ర అంటాడు. నన్ను కాలేజీ నుంచి బయటకు పంపించేయాలని తెగ ట్రై చేశావు కదా, ఇప్పుడెందుకు మళ్ళీ రమ్మంటున్నావ్ అని మను అంటాడు. అదంతా మనసులో పెట్టుకోకండి. మీరు రాకపోతే మా నాన్న చంపేసినా చంపేస్తారు. ప్లీజ్ మీరు రావాలి అని శైలేంద్ర అంటాడు. మను అలా వినకపోయేసరికి మను కాళ్ళు పట్టుకుంటాడు శైలేంద్ర. మను కాళ్ళు పట్టుకుని మీరు కాలేజీకి రావాలి అని ప్రాధేయపడతాడు శైలేంద్ర. ఇంతలో ఏవండి, ఏంటండి ఇది అని ధరణి గొంతు వినిపిస్తుంది. ఇదేంటి ధరణి వాయిస్ వినిపిస్తుంది? మను కాళ్లకు మెట్టెలు ఉన్నాయేంటి అని లేచి ధరణిని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. పగటి కలలు ఏంటండి నా కాళ్ళు పట్టుకుని నన్ను కాలేజీకి రమ్మని బతిమిలాడుతున్నారు అని ధరణి అంటుంది. ఇదంతా నా డ్రీమా? ఛీ, నాకు పగటి కలలు ఎక్కువైపోయాయి అని మనసులో అనుకున్న శైలేంద్ర, నిన్ను కాదులే వేరే వాళ్లను అని అంటాడు. అలా అయితే వాళ్ల దగ్గర అడగాలి కాని నా దగ్గర అడుగుతున్నారు అని ధరణి అంటుంది. దాంతో ఏదోటి చెప్పి కవర్ చేస్తాడు శైలేంద్ర. అనంతరం ధరణి వెళ్ళిపోతుంది. తర్వాత మనకు శైలేంద్ర కాల్ చేస్తాడు. మను రెండోసారి లిఫ్ట్ చేశాక, లంచ్ చేశారా బ్రదర్ అని శైలేంద్ర అంటాడు. విషయం చెప్పమని అంటే, అదంతా తర్వాత. లంచ్ చేశారా అని శైలేంద్ర అంటాడు. దాంతో కాల్ కట్ చేస్తాడు మను. మళ్ళీ కాల్ చేస్తాడు శైలేంద్ర. విషయం చెప్పు, నీ సోది నాకొద్దు అని మను అంటాడు. మీరు కాలేజీకి రావాలి బ్రదర్ అని శైలేంద్ర అంటే, నువ్వెందుకు అడుగుతున్నావ్ అని మను అంటాడు. మీరు బోర్డ్ డైరెక్టర్స్లో ఒకరు కదా, మీరు రాకుంటే పని ఆగిపోతుంది. చాలా పెండింగ్ ఫైల్స్ ఆగిపోయాయి అని శైలేంద్ర అంటాడు. తండ్రి చెప్పిన మాటలు, మీరు కష్టకాలంలో వచ్చి కాలేజీని ఆదుకున్నారు, మళ్ళీ రావాలి. నేను మిమ్మల్ని అలా అన్నందుకు నాకు గిల్టీ ఫీలింగ్ అలానే ఉండిపోతుంది. కావాలంటే సారీ చెబుతాను. సారీ బ్రదర్, మీరు దగ్గర లేరు. మీ కాళ్ళు ఫోటో తీసి పంపండి, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతాను అని శైలేంద్ర అంటాడు. కాలేజీకి రావాలన్నది నా ఇష్టం, నీకెందుకు అని మను అంటే, మను రాకుంటే తను సెక్యూరిటీ బాయ్లా గేట్ దగ్గర ఉండాలి అని ఫణీంద్ర చెప్పింది గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర. లేదు బ్రదర్ రావాలి అని శైలేంద్ర ఎంత చెప్పినా రానని మను అంటాడు. తర్వాత ఇంకోసారి కాల్ చేస్తే మర్యాదగా ఉండదు అని శైలేంద్రకు మెసేజ్ పెడతాడు మను. మరోవైపు వసుధర ఇంటికి విశ్వనాథం, ఏంజెల్ వస్తారు. ఎలా ఉందమ్మా? ఆ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అనే రకరకాల ప్రశ్నలు అడుగుతాడు విశ్వనాథం. అనుపమను ఇంటికి తీసుకెళ్తానని విశ్వనాథం అంటే, ఇక్కడ తను కంఫర్ట్గా ఉందని మహేంద్ర అంటాడు. కూతురు తప్పు చేయదు, అలా అయితే ఇక్కడి నుంచి ఎందుకు వెళ్లాలనుకుంది అని విశ్వనాథం అంటాడు. మేము మను గురించి అడిగేసరికి అలా వెళ్ళిపోయింది, మళ్ళీ మేం చెప్పాక వచ్చింది. తనకు ఓకే అయితే మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని మహేంద్ర అంటాడు. నువ్వు కూడా అడగాలా డాడీ? అడుగు అని అనుపమ అంటుంది. నేను నిన్ను ఎంక్వైరీ చేయడానికి రాలేదు, నీ యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చాను. నువ్వు మాతో వస్తే తీసుకెళ్దామనుకున్నాను. నాకు తెలుసు నా కూతురు తప్పు చేయదు అని విశ్వనాథం అంటాడు. మీరు అందరినీ అర్థం చేసుకుంటారు సార్, అది మేడంకు కూడా తెలుసు. కానీ
అందరం అడిగేసరికి మీతో అలా అంది అని వసుధార అంటుంది. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండు అని విశ్వనాథం వెళ్ళబోతుంటే డాడీను మనను కలవాల్సిన అవసరం లేదని చెబుతుంది అనుపమ. అది నా చేతుల్లో లేదమ్మా. మను నీ కొడుకు అని నేను అనుకుంటే తెలిసిందా? ఇది కూడా అంతే. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు. నీకు ఈ డాడీ ఉన్నాడని మర్చిపోకు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను ఉన్నానమ్మా అని ధైర్యం చెబుతాడు విశ్వనాథం. శైలేంద్రను ఆడుకున్న వసు మరోవైపు కాలేజీ గేట్ దగ్గర ఉండి మను, ఫణీంద్ర మాటలు గుర్తు చేసుకుంటాడు శైలేంద్ర. ఇంతలో వసుధార కాల్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది. నీకెందుకు అని శైలేంద్ర అంటే, సరే ఫణీంద్ర సర్ను అడుగుతాను అని వసు అంటుంది. వద్దని చెప్పిన శైలేంద్ర గేట్ దగ్గర ఉన్నానంటాడు. అక్కడ ఏం చేస్తున్నారు? హో, సెక్యూరిటీ గార్డ్లా రిహార్సల్స్ చేస్తున్నారా? సరే, చెప్పిన పని ఏం చేశారు? ముందు మీరు క్యాబిన్కు రండి అని వసు అంటుంది. ఆతరా? రిక్వెస్టా అని శైలేంద్ర అంటే, ఆదరే. మీరు రావాలి. వస్తారు అని నాకు తెలుసు అని వసుధార కాల్ కట్ చేస్తుంది. మా డాడీ పేరు చెప్పుకుని ఆడుకుంటుంది అని శైలేంద్ర వెళ్తాడు. క్యాబిన్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలని తెలియదా అని అంటుంది వసుధార. అవునా, తెలియదు అని శైలేంద్ర అంటే, అయితే ఇప్పుడెళ్ళి పర్మిషన్ తీసుకోండని వసు అంటుంది. దాంతో శైలేంద్ర వెళ్లి పర్మిషన్ అడిగి వస్తాడు. ట్విస్ట్ ఇచ్చిన మను, సరే చెప్పిన పని ఏం చేశారు అని వసు అంటే, ఏ పని గుర్తు లేదని శైలేంద్ర అంటాడు. దాంతో వసుధార ఫణీంద్రకు కాల్ చేసేందుకు ట్రై చేస్తుంటే వద్దని చెప్పి, మనను కాలేజీకి తీసుకురమ్మనడమే కదా, తను రానంటున్నాడు. రిక్వెస్ట్ చేసినా రానంటున్నాడు అని శైలేంద్ర అంటాడు. వెళ్ళి కలిసి తీసుకురావాలి కదా అని వసు అంటుంది. ఫోన్లో రానన్నవాడు కలిస్తే వస్తాడా? ఎందుకు ఇంత చిన్న పనికి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని శైలేంద్ర అంటాడు. ఇంతలో మను వస్తాడు. దాంతో శైలేంద్ర, వసు షాక్ అవుతారు. వసుధార, అదిగో మను వచ్చాడు అని సంతోషంగా, ఆశ్చర్యంగా అంటాడు శైలేంద్ర. వసుధార లోపలికి రమ్మంటుంది. దాంతో మను లోపలికి వస్తాడు. మీకోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ అని శైలేంద్ర అంటే, నువ్వు నన్ను బ్రదర్ అని పిలవకు, చాలా కంపరంగా, ఇరిటేటింగ్గా ఉంది అని మను అంటాడు. సరేనని శైలేంద్ర అంటాడు. వసుధార కోసమా? నువ్వు వెళితే నేను వసుధార మేడంతో మాట్లాడతాను అని మను అంటాడు. హో, నువ్వు వచ్చింది వసుధారతో మాట్లాడేందుకా? సరే, బాగా మాట్లాడుకోండి అని శైలేంద్ర వెళ్ళిపోతాడు. మనును కూర్చోమంటుంది వసుధార. దాంతో మను కూర్చుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.